పాటుకు కంగ్రాచులేషన్స్. ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఆ తర్వాత మీ సినిమా ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది కదా. మీరే చెప్పాలి సార్, ఫేస్ ఎలా ఉంది? మాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి? ట్వం- కామ్గా ఉన్నానా? అన్ని అన్ని బాధలు కోపం ఏమని తెలియదు కదా, ఎందుకంటే అలాగే ఉంది. నేను ఏదో ఫ్లోట్ అవుతున్నది ఉంది. అంటే So, బాయ్స్ చాలా బాయ్స్ గ్రేట్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో నా దేవత వచ్చింది. సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఈ 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్, ఏంటి మంచి జరిగిందా అనేది. సెకండ్ రిలీఫ్, అమ్మయ్యా దేవుడు దయతో మంచి జరిగిందని. అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం, మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది. సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను. సో సంథింగ్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, చిన్న సినిమా, ఒక బ్లాక్ బస్టర్, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరొకటి భారతీ 2 కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశారు. అదే నా లాస్ట్ లవ్ స్టోరీ, నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే. అదే ఆ లవ్ ఫెయిలియర్కి ఈ మిస్ యూకి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు, ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు. అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాను అనేది ఒక కాలేజ్ రొమాన్స్, చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు, ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము. తర్వాత లవ్ స్టోరీస్ అస్సలు చేయనని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత మీ ముందుకు ఒక లవ్ స్టోరీ. ఇది టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ, ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ. మిస్ యూ అని టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేం. సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా. సో మంచి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంకా 4 సినిమాలు తీసా. ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ ఇది నేను నెక్స్ట్ 5 ఫిల్మ్స్లో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను 29 నవంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది. అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఇలాంటి ఫిల్మ్ రాలేదు. సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి, అవి బాగా ఆడింది అని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది. కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా, రాజశేఖర్ని ఫాలో అవుతున్నా. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కానీ, ఈ సినిమా మేము డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్లో చూడాలండి అనే ఒక మాట నేను విన్నాను. సో దెర్స్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఫిల్మ్స్. 29న వస్తున్నారు, కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 వీక్స్ దాకానే గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5థ్ పుష్ప వస్తుంది కదా, మరి థియేటర్లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకుపోతుంది. మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు, నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా, మరి అక్కడ మీకు ఇబ్బంది కదా? ఎందుకు డేర్ చేశాను? ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 ఇయర్స్లో నేర్చుకున్న విషయం, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, నేను ఆలోచిస్తాను, నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 డేస్ తర్వాత ఇంకా సెకండ్ వీక్లో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి, ఆడియన్స్కి నా సినిమా నచ్చాలి. తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లం కాదు. నా సినిమా బాగుంటే నా సినిమా థియేటర్లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు, అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు, అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అన్నారు కదా, అంటే ఎక్కడ? అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు? అది ట్రోలర్స్ అండి. ట్రోలర్స్ని కూడా ఇప్పుడు ఏం లేదు, నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలరా అని నేను అడుగుతాను. మీరు ఏ పనికి రాని ట్రోలర్గా ఉంటే మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎదవలు ఎవరు లేరు కదా, ఐ కార్డు చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు, సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా? మీ క్వశ్చన్ నేను మిమ్మల్ని కంప్లీట్
నేను ఇప్పుడు డైరెక్ట్ ఆ- మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డైరెక్టర్ కాదు. ఓకే సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను, ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా, యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా, అంటే నరేషన్ పరంగా అన్ని విధాలుగా సినిమా కూడా, కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 ఇయర్స్లో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 వీక్ పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 వీక్ పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఒక వారం పడుతుంది. ఒక హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 వీక్స్ పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి